షెరాటోరీ అనే అనాథ యువకుడు ఒక దుకాణంలో పనిచేసేవాడు. అతనికి 21 సంవత్సరాలు వచ్చినప్పుడు అతనికి 3 పిల్లలు పుట్టారు. దాంతో కొద్దిగా డబ్బు సంపాదించడానికి అతను జాలరిగా మారాడు. కాని అక్కడ జీవితం చాలా కష్టంగా ఉండేది. అక్కడ అతనికి జూదం వ్యసనంగా మారింది. దాంతో అతను అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పు తీర్చడానికి అతను దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. కాని ఒకరోజు టకెంజో అనే వ్యక్తి వారిని వెంబడించాడు. షెరాటోరీ తన స్నేహితుడితో కలిసి అతనిని చంపారు. ఇద్దరూ అక్కడి నుండి పారిపోయారు. కాని షెరాటోరీ స్నేహితుడు పట్టుబడ్డాడు మరియు అతను షెరాటోరీ గురించి పోలీసులకు చెప్పాడు. వారు అతనిని జైల్లో పెట్టారు. వారు అతనిని చాలా దారుణంగా కొట్టేవారు. ఒకరోజు పోలీసులు అతని గదిలోకొచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేరు. నిజానికి షెరాటోరీ స్నానం చేసే నీటి ట్యాంకు నుండి ఒక తాళం చెవిని తయారు చేసుకుని జైలు నుండి పారిపోయాడు. ఆ రోజు అతను అడవిలో గడిపాడు మరియు తరువాత ఆహారం దొంగిలించడానికి నగరానికి వెళ్లాడు మరియు పోలీసులు అతనిని పట్టుకున్నారు. ఈసారి అతని తప్పించుకోవడం అసాధ్యమైన జైల్లో వేశారు. కాని అయినా షెరాటోరీ అక్కడి నుండి పారిపోయాడు. నిజానికి అతను గోడపై కాలు పెట్టి కిటికీకి చేరుకున్నాడు. జైలు కిటికీ చెక్కతో తయారు చేయబడింది మరియు షెరాటోరీ ప్రతిరోజు దానిని కొద్దిగా వంచుతూ ఉండేవాడు. మరియు ఒకరోజు అతను అక్కడి నుండి మాయమయ్యాడు మరియు కొద్ది రోజుల తరువాత అతను మళ్లీ పట్టుబడ్డాడు. ఈసారి అతని చేతులకు భారీ ఇనుప సంకెళ్లు వేశారు. దాంతో అతను ఆహారం కూడా తినలేకపోయాడు మరియు అతను మళ్లీ పారిపోయాడు. అతని సంకెళ్లకు ఉప్పు పూసి ఉంది. నిజానికి అతను కొద్దిగా కూరగాయలను తన సంకెళ్లపై మరియు తలుపుపై వేసేవాడు. కూరగాయలలోని ఉప్పు కారణంగా సంకెళ్లు మరియు తలుపు కుళ్లిపోయాయి.